అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారి జాతకం సెప్టెంబర్ 18 నుండి 21 తేదీ వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారు సముద్రం లాంటి మనసు కలవారు. బయటికి శాంతంగా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల ఎమోషనల్ తుఫాను ఎప్పుడూ అలజడి సృష్టిస్తూ ఉంటుంది. మీరు ఒక కలల ప్రపంచంలో జీవిస్తారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. మీ ఊహాశక్తి ఆరంభం ఇతరుల కష్టాలను చూస్తే మీ మనసు సులభంగా కరిగిపోతుంది. అందుకే మీరు చాలాసార్లు ఇతరుల బాధలను మీ భుజాలపై వేసుకొని మీ ఆనందాలను త్యాగం చేస్తారు. మీ మనసు శివుడిలా కరుణతో నిండిపోతుంది. కానీ ఒకసారి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే మీరు లోపల కుమిలిపోతూ ఉంటారు. మీరు క్షమించడం అంత సులువు అయితే కాదు, ఎందుకంటే మీ నమ్మకం చాలా లోతైనది. ఈ రాశి వారికి కళ, భక్తి, ప్రేమ, త్యాగం ఇవన్నీ అంటే వీరికి చాలా ఇష్టం. నా వల్ల ఎవరో సంతోషంగా ఉండాలి అనే ఆలోచననే మీ జీవన సిద్ధాంతం. మీరు సహజంగా అంతర్ముఖులు. ఎక్కువ మందిలో ఉన్న లోపల ఒంటరిగా ఉన్న భావన మీలో ఎక్కువగా ఉంటుంది. మీ నిజమైన స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు, ఎందుకంటే మీ హృదయాన్ని అర్థం చేసుకునేవారు అరుదుగా దొరుకుతారు. మీరు ప్రేమను, భావోద్వేగాలను లోతుగా అనుభవిస్తారు. మీ ప్రేమ నిజమైనది, నిస్వార్థమైనది. కానీ అపార్థాలు, నమ్మక ద్రోహం మీకు తీవ్రమైన మానసిక వేదనను కలిగిస్తాయి. మిమ్మల్ని నమ్మి ఎవరు ఏది చెప్పినా దాన్ని రహస్యంగా ఉంచుతారు. మీరు మంచి విశ్లేషకులు, అందుకే ఇతరుల బాధలను సులభంగా అర్థం చేసుకొని సరైన సలహాలను ఇస్తారు. మీ ఈ స్వభావం వల్ల చాలామంది మీకు మానసిక మద్దతు కోసం మీ దగ్గరికి ఎక్కువగా వస్తూ ఉంటారు. అయితే మీ గొప్ప గుణాన్ని కొందరు స్వార్థపరులు ఉపయోగించుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారు మీ మనసులోని బాధ ఎవరికీ చెప్పవద్దు, ఎందుకంటే మీ ముందు బాగానే ఉంటారు, ఆ తర్వాత మీ గురించి చాలా చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. అందువల్ల మీరు ఏ విషయమైనా అస్సలు బయట పెట్టవద్దు. ఎవరిని అంత సులువుగా నమ్మవద్దు. మీ ముందు బాగానే మాట్లాడతారు, అలా అని మీరు వారికి మీ మనసులో ఉన్న మాటని అస్సలు చెప్పవద్దు. వాళ్ళు ఎవరో కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళే. మిమ్మల్ని తొక్కేయాలని చూస్తూ ఉంటారు, మిమ్మల్ని బయటికి లాగాలని చూస్తారు, కానీ మీరు అస్సలు వాటికి భయపడవద్దు. మీరేమన్నా చెప్పాలి అనుకుంటే మీ తల్లిదండ్రులకు మాత్రమే చెప్పండి. ఎవ్వరికి అంత సులువుగా చెప్పి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. అలా చేస్తే మిమ్మల్ని లోకు చేసుకుంటారు. అందుకే మీనరాశి వారు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ 18 మీనరాశి వారికి ఈరోజు మీ స్వయంగా మీలో నమ్మకం పెంచుకోవాల్సిన రోజని చెప్పుకోవచ్చు. మీ మనసులో కొన్ని గందరగోళాలు ఉన్నప్పటికీ మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు విజయాన్ని ఇస్తుంది. ఈరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల మీకు మరింత శక్తి లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు మీ ఐడియాలు ఈరోజు విలువ పొందుతాయి. మీ సహచరులు మిమ్మల్ని గౌరవిస్తారు, కానీ ఒక సహోద్యోగి వెనకటిగా మీ మీద విమర్శలు చేయవచ్చు. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు దానిని పట్టించుకోకుండా మీ పనిపై దృష్టి పెట్టండి. అలాగే మీరు ధైర్యంగా ఉండాలి. ఆర్థికంగా మీనరాశి వారికి గతంలో ఇచ్చిన అప్పులలో కొంత మీ చేతికి తిరిగి వస్తుంది. చిన్న పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. కొత్తగా రుణం ఇవ్వకుండా ఉండటం ఈరోజు మీకు చాలా మంచిది. ప్రేమలో ఉన్నవారు ఈరోజు ఒకరికి ఒకరు దగ్గరవుతారు. భార్యాభర్తల మధ్య అర్థం చేసుకునే సమయం ఇది. ఒక మంచి సినిమా చూడటం లేదా కలిసి భోజనం చేయటం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. మీనరాశి వారికి ఆరోగ్యం ఈరోజు కొంత అలసట, ఒత్తిడి ఉండవచ్చు. కాబట్టి మీరు తగినన్ని నీళ్లు తాగటం చాలా మంచిది. ధ్యానం చేయటం మీకు ప్రశాంతతను ఇస్తుంది. మీరు భావోద్వేగంగా బలహీనంగా ఫీల్ అయినా ఈరోజు మీ హృదయంలో శాంతి నిలుస్తుంది. సెప్టెంబర్ 19 మీనరాశి వారికి ఈరోజు మీరు మీ నిజమైన శక్తిని గుర్తించే రోజని చెప్పుకోవచ్చు. మీ ప్రతిభకు కొంత బాధ్యతలు, గుర్తింపు ఈరోజు మీకు వస్తాయి. ఉద్యోగస్తులకు మీ ప్రతిభ బాస్కి కనిపిస్తుంది. కొత్త బాధ్యతలు వస్తాయి. మీరు కష్టపడి పనిచేసే జీతం పెరగటానికి అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. మీ సహోద్యోగులు మీ సహాయం కోరుతారు. ఆర్థికంగా మీనరాశి వారికి ఈరోజు కొంత లాభం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కానీ కొత్త అప్పులు తీసుకోవడం మానుకోండి. మీరు ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. ప్రేమలో ఉన్న వారికి ఈరోజు కొంత చిన్న వాదన జరగవచ్చు, కానీ అది ప్రేమతో వెంటనే పరిష్కారం అవుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఈరోజు మీకు వస్తాయి. మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే మీనరాశి వారికి ఈరోజు మీకు తలనొప్పి, ఒత్తిడి రావచ్చు. శ్వాస వ్యాయామం, యోగా చేయటం వల్ల మీకు కొంచెం ఉపశమనం లభిస్తుంది. మీనరాశి వారు ఈరోజు మీరు ధైర్యంగా ఉంటారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. సెప్టెంబర్ 20 మీనరాశి వారికి ఈరోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు. కొత్త ఆఫర్లు, మంచి వార్తలు వచ్చే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొత్త ఆఫర్లు వస్తాయి. ఇంటర్వ్యూ, ప్రమోషన్, బదిలీలు ఏది వచ్చినా శుభమే. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు సహాయపడతాయి. మీ పై అధికారి మీ పనితీరును మెచ్చుకుంటారు. ఆర్థికంగా మీనరాశి వారికి ఖర్చులు పెరుగుతాయి, కానీ కొత్త ఆదాయం కూడా వస్తుంది. వ్యాపారస్తులకు మంచి కాంట్రాక్టులు వస్తాయి. ఒక పెద్ద పెట్టుబడి గురించి ఆలోచించడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఇది ప్రేమికులకు అత్యున్నతమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీ భాగస్వామికి మీరు సర్ప్రైజ్ ఇవ్వండి. మీకు పెళ్లి సంబంధం గురించి మంచి వార్తలు ఈరోజు మీకు వస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే మీనరాశి వారికి మానసికంగా రిలీఫ్, శరీరంలో ఉత్సాహం, మీలో కొత్త శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. మీనరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మికత పెరుగుతుంది. భగవంతుణ్ణి ఆశ్రయించడం వల్ల ప్రశాంతత మీకు వస్తుంది. మీరు జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలకు ఈరోజు మీరు సమాధానం వెతుకుతారు. సెప్టెంబర్ 21 మీనరాశి వారికి మీ కష్టానికి ఫలితం ఈరోజు మీకు దక్కే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఉద్యోగస్తులకు మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం ఈరోజు మీకు లభిస్తుంది. బాస్ సంతోషిస్తారు. మీరు ఒక ముఖ్యమైన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పనిని ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థికంగా ఈరోజు మీనరాశి వారికి పెద్ద మొత్తంలో లాభం వచ్చే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. విదేశాల నుండి డబ్బు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అద్భుతమైన సమయం. మీరు ఈరోజు సమయాన్ని కేటాయిస్తారు. మీ భాగస్వామి మీకు సపోర్ట్ చేస్తారు. మీరు వారికి రుణపడినట్లు ఫీల్ అవుతారు. ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు మీ పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం విషయానికి వస్తే మీనరాశి వారికి ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత మీకు ఈరోజు ఉంటుంది. మీరు గత కొన్ని రోజులుగా పడుతున్న శ్రమకు విశ్రాంతి ఈరోజు మీకు లభిస్తుంది. మీనరాశి వారికి కొత్త ఆలోచనలు వస్తాయి. మీరు కొత్త పనిని ప్రారంభించే ధైర్యం చూపుతారు. మీలో విశ్వాసం పెరుగుతుంది. మీనరాశి వారు మీరు ఉదయాన్నే సూర్యోదయం చూడండి. అది మీ మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ప్రతి శుక్రవారం ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవిని నమస్కరించండి. ఇది మీ ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది. మీనరాశి వారికి ప్రపంచం ఎప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ మీ హృదయం లోతుల్లో ఉన్న ఆ దయ, ఆ ప్రేమ, ఆ కరుణ, అదే మీ అసలు శక్తి. మీ సన్నిహితమే మీ గొప్ప బలం. మీకు బాధలు వచ్చినా చివరికి మీరు వెలుగును అందుకుంటారు. భగవంతుడు మీ వెనక ఉన్నప్పుడు భయం ఎందుకు? మీ నమ్మకమే మీ మార్గదర్శి అవుతుంది. మీనరాశి వారికి కొత్త అవకాశాలు, బాస్ సపోర్ట్, అలాగే మీరు కష్టపడితే ప్రమోషన్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా మీనరాశి వారికి ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఆర్థికంగా స్థిరతత్వం ఉంటుంది. సంబంధాలు బలపడతాయి. పెళ్లి సంబంధాలకు శుభ సమయమని చెప్పుకోవచ్చు. మీ బంధం మరింత గట్టిపడుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే మీనరాశి వారికి ఈ 4 రోజుల్లో పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు. శాంతి, శక్తి పెరుగుతుంది. మీరు మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటారు. ఆధ్యాత్మికత, భావోద్వేగ బలం పెరుగుతుంది. మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీనరాశి వారు మీ జాతకాన్ని వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ 4 రోజులు సెప్టెంబర్ 18, 19, 20 మరియు 21 తేదీల్లో మీ జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. మీకు ఈ జాతకం నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ జీవితంలో సుఖ సంతోషాలు నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నాను.